ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2021 సంవత్సరము ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాశుల వారికి సంవత్సరాది ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంశాలని పెద్ద గ్రహాలైనటువంటి రాహు, కేతువు, గురువు, శని వంటి గ్రహాలని ఆధారంగా చేసుకుని వాటి గోచారాన్ని బేస్ చేసుకుని తెలియజేయబోతున్నామండి. 2021 సంవత్సరము జనవరి మాసంలో దాదాపు ఈ యొక్క కొత్త సంవత్సరము కన్యా లగ్నంలో హస్త నక్షత్రం నందు ప్రారంభమవడము, అప్పుడు చంద్రుడు కర్కాటకంలో పడడం వల్ల కర్కాటక రాశి అవ్వడము, పుష్యమి నక్షత్రంలో చంద్రుడు పడడం వల్ల చాలా అద్భుతమైనటువంటి యోగమైన ఫలితాలని ఈ సంవత్సరంలో అందరూ కూడా పొందబోతున్నారని చెప్పవచ్చండి. ఆ సందర్భంలో చూసినట్లయితే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, కన్యా లగ్నాన్ని నుండి చూసినట్లయితే 3వ భావంలో శుక్రుడు, కేతువులు సంచరించడము, 4వ భావంలో రవి, బుధులు, 5వ భావంలో గురు, శనిలు, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కన్యా లగ్నానికి 8వ భావంలో కుజుడు సంచరించడము, 9వ స్థానంలో రాహు సంచరించడము. ఈ పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని చూసినట్లయితే చంద్రుడు కూడాను కర్కాటకంలో అంటే దాదాపు మీకు 11వ భావంలో లాభస్థానంలో సంచరించడం చాలా అద్భుతంగా ఉందండి. అయితే మనం ఇండివిజువల్ గా ఒక్కొక్క వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నప్పుడు దశాభుక్తులు, అంతర్దశల్ని వాటిని బేస్ చేసుకుని తెలియజేస్తే ఇంకా అక్యురేట్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు తెలియజేసేది కూడాను రాశి ఫలితాలని మనం తెలియజేస్తున్నాం కాబట్టి ఒక 50% రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. 2021 సంవత్సరము ఆంగ్ల సంవత్సరంలో కన్యా లగ్నానికి లేదా కన్యా రాశికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూసినట్లయితే, ఈ కన్యా లగ్నానికి లేదా కన్యా రాశికి అధిపతి బుధుడవడము, ఈ సంవత్సరం కూడా కన్యా లగ్నంలోనే ప్రారంభమవడము చాలా యోగవంతంగా ఉండడం అనేది ఉందండి. అంతేకాకుండా గురువు మరియు శని 5వ స్థానంలో ఉండడం వల్ల ఒక సంతోషకరవంతమైనటువంటి జీవితము ఈ సంవత్సరం ఇవ్వబోతుంది కన్యా లగ్నం, కన్యా రాశి వారికి. అలాగే పెళ్లి జరగడము, ప్రేమ వివాహాలు సఫలీకృతం అవ్వడము, విద్యార్థులకి మంచి పొజిషన్ రావడము, అలాగే వాహనం కొనడము, పూర్వపుణ్య భావము చాలా బలీయం అవ్వడము, పూర్వీకులు మీకు ఆస్తిపాస్తులు అందించడం కూడా జరుగుతుందండి. చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ కెరీర్ గురించి మనం చూడాలి. ఈ సంవత్సరంలో కన్యా లగ్నానికి లేదా కన్యా రాశి చెందినటువంటి వారికి కెరీర్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, వారు అనుకున్నవి ఏమైనా సాధించగలరా, అనుకున్నట్లుగా బిజినెస్ లో బాగా లాభాలు పొందగలరా, వ్యాపారంలో మంచిగా వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా కొనసాగించగలరా, లేదా వృత్తులు చేసుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉందా, వారి ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ మనం చూసినట్లయితే కన్యా లగ్నానికి కెరీర్ స్థానం వచ్చి మిథునం అవుతుందండి. మిథున లగ్నము 10వ స్థానం అవుతుంది. దానికి కూడా అధిపతి బుధుడు అవ్వడం జరుగుతుంది. బుధుడు ఎవ్రీ మంత్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఆల్టర్నేటివ్ గా మనకి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక నెల అనుకూలంగా ఉంటే ఇంకొక నెల అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అయితే జనవరి మాసం ప్రారంభంలో చాలా అద్భుతంగా ఉంది. సుఖశాంతులు ఇచ్చే ఇయర్ గా కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఎదురు చూడవలసినటువంటి అవసరమే లేదు. అన్ని కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సుఖశాంతులు అనుభవిస్తారు. అయితే ఇప్పుడు రాహు 9వ స్థానంలో ఉండడము, 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి రాహు మీద పడడం వల్ల చాలా అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అయితే మీ యొక్క సొంత ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కానీ మీరు కానీ వృత్తి వ్యాపారాలు చేస్తే చాలా చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు. అదే సమయంలో గురు యొక్క దృష్టి 11వ స్థానం మీద పడడం వల్ల మీరు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. అందువల్ల డబ్బులేమో వస్తుంటాయి, ఖర్చు మాత్రం ఎక్కువైపోవడం జరుగుతుంది. నూతనంగా ఏ విషయాన్ని కానీ ప్రారంభించకుండా ఉంటేనే మంచిది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. అదే మాదిరిగా చూసినట్లయితే మీ యొక్క జన్మ రాశి లేదా లగ్నం మీదనే గురు యొక్క దృష్టి పడడం వల్ల మీ యొక్క కుటుంబంలో శుభవార్త రావడము, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వచ్చారు, ఉద్యోగ ప్రాప్తి కలిగిందనడము, వివాహం కావలసినటువంటి వారికి వివాహం కావడము, సంతానమైనటువంటి సంతాన ప్రాప్తి కూడా పొందడం అనేది జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చండి.
ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వారి యొక్క యాంబిషన్ని కొనసాగించుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ ఆగస్టు వరకు, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు చూసినట్లయితే గురు 6వ స్థానానికి వెళ్ళడం వల్ల గురు 6వ స్థానంలో ఉండి మీ జన్మరాశికి 10వ స్థానాన్ని అలాగే వ్యయ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ముఖ్యంగా మళ్ళీ ధనస్థానాన్ని కూడా చూస్తున్నారండి. తత్ఫలితంగా ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ 6లో గురువు ఉండడం వల్ల పెద్దగా బలం ఉండదు, అన్ని కూడా ఇబ్బందులు వస్తాయి, అప్పుల బాధలు ఉంటాయి. అయితే లోన్ మాత్రం పుడుతుంది, అప్పు చేసి మనం ఖర్చు పెట్టవలసి వస్తుంది, ఈఎంఐ కట్టవలసి వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రెంథన్ అవ్వాలంటే తిరిగి తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు గల శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. చాలామంది మా యూట్యూబ్ ఛానల్ను చూసిన తర్వాత వారి యొక్క సమస్యల కోసము ప్రశ్న ద్వారా మాకు మీరు తెలియజేయాలి గురువుగారు అని అభ్యర్థన చేశారండి. అందుకని మా గురువులు హిమాలయాలను యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఈ దివ్యమైనటువంటి శక్తిని అందించడం వల్ల మా గురువు యొక్క ఆజ్ఞతో ఆ మహానుభావుడు నాకు అందించినటువంటి ఈ యొక్క శ్రీచక్ర భవిష్యత్ దర్శన్ ద్వారా మీ అందరికి కూడాను నేను ప్రశ్న ద్వారా మీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేయడము, అందుమూలంగా మీరు ఏ విధంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయాలను తెలుసుకోగలరన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క శ్రీ చక్ర భవిష్యత్ దర్శన్ ద్వారా ప్రశ్న ద్వారా మీ యొక్క సమస్యలను తెలుసుకోవచ్చు అన్నటువంటి విధానంతో ప్రారంభిస్తున్నామండి. అయితే ఇందులో జ్యోతిష్య పరిజ్ఞానానికి కూడాను అంతుపట్టినటువంటి విషయాల్ని మనం ఎన్నో తెలుసుకోవచ్చు. ఇది పూర్వము మా గురువులు మాకు నేర్పించారు. సాధన ద్వారా మేము దీన్ని ఉపాసన చేసి చక్కగా సాధించినామనే నమ్మకంతోనే గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క విధానంతో మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ కూడాను తెలియజేస్తున్నామండి. అయితే ఇది ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందంటే ప్రతి నెల 2వ ఆదివారం నాడు నేరుగా మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లోకి రావచ్చు. అలా వచ్చిన వారు వారి శక్తి కొలది దక్షిణము ఇచ్చి మీ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని ఈ యొక్క భవిష్యత్ దర్శనం ద్వారా తెలుసుకోవచ్చండి. అయితే మీరు సుదూర దూరాల్లో ఉన్నామండి, చాలా దూర ప్రాంతాల్లో ఉన్నాం, మీరు రాలేం కదంటే ప్రతి నెల చివరి ఆదివారం నాడు మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తాము. దాని ద్వారా మీరు కూడా అక్కడి నుంచి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ యొక్క భవిష్యత్ దర్శనం ద్వారా తెలపడం అనేది జరుగుతుందండి. అయితే ఒకవేళ మీరు ఎవరైనా కానీ నేరుగా రాదలుచుకుంటే మాత్రము ముందుగానే మేము ఇస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్లోకి మీరు వస్తున్నామన్న సంగతి తెలియజేయాలండి. ఫోన్ మాత్రం మీరు చేసినా కానీ ఎత్తడానికి ఇక్కడ ఎవరు ఉండరు. వాట్సాప్ కు మాత్రమే మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గమనించగలరు. వచ్చినటువంటి వారు కావచ్చు లేదా ఆన్లైన్ లో అడిగే ప్రశ్న కావచ్చు, 2 ప్రశ్నలకు మాత్రమే మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఎలాగంటే ఇక్కడ గమనిస్తున్నారు, ఇది శ్రీచక్రం నుండి ఉద్భవించినటువంటి మహిమాన్వితమైన శక్తితో ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తాము. ఇక్కడ శ్రీచక్రము వచ్చినటువంటి వారికి, నేరుగా వచ్చినటువంటి వారికి కానీ ఆన్లైన్ లో వచ్చినటువంటి వారికి క్వశ్చన్ అడిగిన వెంటనే మా యొక్క సాధన శక్తితో ఇలా ఉంచుకుని దీని మీద ఈ యొక్క స్టోన్ ని మహిమాన్వితమైన శక్తి కలిగిన ఈ యొక్క సాలుగ్రామం యొక్క శక్తితో దీన్ని మనం ఇలా టచ్ చేసిన వెంటనే అది మనకు ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తుంది. మాకు మనసుకు వచ్చిన విషయము మీరు అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ సమాధానాన్ని ఇస్తుంది. ఇది ఎన్నాళ్ళ నుంచి, ఎన్నో సంవత్సరాల నుండి మేము చేస్తున్నటువంటి సాధన ద్వారా ఇది ప్రాప్తించింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నామండి. అంటే జ్యోతిష్య పరిజ్ఞానాన్ని కూడా అందనటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ తెలియజేస్తాము. అలాగని మా యొక్క ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ ఇవ్వమని మాత్రం ఆ సమయంలో అడగకండి. దానికంటూ వేరే విధానం ఉంటుంది. చక్రం వేసి 14-15 చక్రాలు వేసి రాజచక్రము, నవాంశ, దశాంశ, షష్ఠమాంశ ఇలాంటివన్నీ వేసి దాన్ని మనం తెలియజేయడం ఉంటుంది. అది వేరే విధానము. ఇది ప్రశ్నకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది గమనించగలరు. సెప్టెంబర్ తర్వాత గురు భగవానుడు 5వ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మాత్రం కొద్ది జాగ్రత్తగా పడాలి అని చెప్తున్నాను. అంటే ఖర్చు పెట్టడం అనేది తగ్గించాలి. ఖర్చు తగ్గించుకొని కానీ మీరు ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి.
హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయని చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 2019 2020 డిసెంబర్ వరకు చూసినా కానీ ఎలా ఉంటుందంటే, అంటే నవంబర్లోనే గురువు చేంజ్ అవ్వడం జరిగింది. 4వ ప్లేస్ నుంచి 5వ ప్లేస్కి రావడం జరిగింది. 5వ ప్లేస్కి వస్తే నీచ పొందినప్పటికీ నీచ భంగ యోగం వల్ల కొద్దిగా రాణించడం జరుగుతుంది గురువు యొక్క దృష్టి. అంతకు మునుపు రాహు మీకు 10వ స్థానంలో ఉండడము, కేతువు మీకు 4వ స్థానంలో ఉండడం జరిగింది. 4వ స్థానంలో గురువు కూడా ఉండడం వల్ల అనేకమైన హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. కానీ ఇప్పుడు కేతువు 3వ స్థానంలోకి, రాహు 9వ స్థానంలోకి రావడం వల్ల సర్పదోషాలు ఏమి లేవు కాబట్టి, సర్పములు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండదని కూడా చెప్పవచ్చు. స్టూడెంట్స్ కి ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ లో వారు ఎలా కెరీర్ ని కొనసాగిస్తారంటే చాలా యోగవంతంగా ఉంది. వారు చిన్న చిన్న దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. వారు అనుకున్నది అంబిషన్ నెరవేర్చుకుంటారని కూడా చెప్పవచ్చు. గురువు యొక్క దృష్టి అంటే 5వ స్థానంలో గురువు ఉన్నప్పుడు విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఫైనాన్స్ ఏ విధంగా ఉంటుంది, మేము ఆర్థికంగా నిలదొక్కోగలమంటే నేను ఇంతకుముందే చెప్పాను. జనరల్ గా గురువు 11వ స్థానాన్ని చూసినప్పుడు మీరు తీసుకునే డిసిషన్ అన్ని కూడాను చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అందువల్ల మీరు ఏదో సాధించాలన్నటువంటి ఉద్దేశంతో మీ యొక్క నెట్వర్క్ ని పెంచుకోవాలని చూస్తారు, కానీ అది అంతగా సర్వే కాదు. ముఖ్యంగా మీరు ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే 5వ స్థానం నుంచి 11వ స్థానాన్ని 7వ దృష్టితో గురువు చూస్తున్నారు కాబట్టి ఏప్రిల్ వరకు కొద్దిగా స్లో అండ్ స్టీడీ అన్నట్టుగా ముందుకు వెళ్తే మంచిదండి. ఫైనాన్షియల్ గా మీరు స్ట్రెంథెన్ అవ్వాలంటే మీరేం చేయాలంటే ప్రతి మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రంలో కానీ లేదా విశాఖ నక్షత్రంలో కానీ షష్ఠి తిథి గాని వస్తే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి కూడాను స్త్రీ దేవతల్ని గాని ఆరాధన చేయగలిగితే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ యొక్క సంవత్సరంలో గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలంటే పసుపు బట్టల్ని కానీ లేదా పసుపు కొమ్ములు కానీ పసుపు సంబంధమైన వస్తువులు కానీ ఎవరికైనా దానం చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ కన్యా లగ్నంలో ఉత్తరా నక్షత్రము, చిత్త మరియు హస్త నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను బిజీ ఎక్కువ ఉంటుంది, తెలివితేటలతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ యొక్క సంవత్సరంలో చూసినట్లయితే లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వారు చేసే వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగం కానీ ఏ గ్రహం అయితే ఫేవరేట్ గా ఉంటుందో ఆ గ్రహ సంబంధమైన వృత్తుల్లో కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయండి. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ యొక్క సంవత్సరంలో చూసినట్లయితే ముఖ్యంగా కొంచెం చిన్న ప్రమాదాలు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. డబ్బుకు మాత్రం కొద ఉండదు, కానీ ఆ డబ్బుని శుభ ఖర్చులుగా మార్చుకోగలిగితే ఒక ఇల్లు కట్టడం కానీ లేదా స్థలం కొనడం కానీ లేకపోతే ఒక కార్యక్రమంలో లాభాలు తెచ్చే విధంగా చేసే పనుల్లో కానీ మీరు కానీ పెట్టుబడి పెడితే అది స్టాండర్డ్ గా మీకు మళ్ళీ వచ్చే రోజుల్లో ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చండి. మీకు 5వ నెంబరు అనుకూలంగా ఉందండి ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే పసుపు కలరు మీకు అదృష్టాన్ని ఇవ్వబోతుందని కూడా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకున్న ఫైనాన్స్ స్టేటస్ ఎలా ఉంటుంది, మీకు మనస్సు ఏ విధంగా ఉంటుంది, మీ ఫైనాన్స్ తో పాటు కెరీర్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, అలాగే మ్యారేజ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ కి ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ చెప్పానండి. అయితే ఆర్టిస్టులకి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చూసినట్లయితే ఆర్టిస్టులలో కమ్యూనికేషన్ లోపం ఏర్పడుతుందని చెప్పొచ్చు. చిన్న చిన్న వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు, చిన్న చిన్న కార్మికులుగా ఉన్నటువంటి వారు, తక్కువ లాభంతో జీవించే వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వారి యొక్క థిక్ ఫ్రెండ్ ద్వారా చాలా ఆదాయ అదృష్టాలను పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి. వ్యవసాయదారులకు మాత్రం కొద్ది కఠినంగా ఉంటుంది, కొద్దిగా నష్టాన్ని సవిచూడాల్సిన పరిస్థితి ఈ కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి ఉంటుంది కాబట్టి వారు సలహాలు తీసుకుని ముందుకెళ్తే మంచిదండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి హౌస్ మేకర్ కి చాలా సంతోషవంతకరమైన జీవితం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడాను. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. పిల్లా జల్లతో చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు, సంతోషకరమైన జీవితం ఉంటుందని చెప్పొచ్చు. స్త్రీల ఉద్యోగం చేస్తున్నటువంటి చోట కూడాను చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి మంచి అడ్మైర్ ఉంటుంది, అంటే ప్రైసెస్ అంటే మంచి పొగడ్త కూడా ఏర్పడుతుందని చెప్పొచ్చు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళు తెలుసుకొని
చాలా జాగ్రత్త పడి నూతనంగా ఏదైనా ప్రారంభించగలిగితే, వ్యాపారాలు కావచ్చు లేదా ఏదైనా ఒక పనిని కొత్తగా ప్రారంభించగలిగితే మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరండి. ఇంతవరకు మీరు విన్నటువంటి ఈ యొక్క రాశికి సంబంధించింది లేదా లగ్నానికి సంబంధించిన ప్రిడిక్షన్, జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. అయితే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. దశ ఏమిటి, భుక్తి ఏమిటి, అంతర్దశలు ఏమిటి, సూక్ష్మ దశలు ఏమిటి, దాన్ని అనుసరించి ఇప్పుడు మీకు యోగం ఎలా ఉంది, అవయోగం ఏమైనా ఉందా అంటే మీ జాతకంలో యోగకారకుడు ఎక్కడ ఉన్నాడు లేదా అవయోగ కారకుడు ఎలా ఉన్నారు, దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే చూసినట్లయితే కెరీర్ లో మీరు ఏ విధమైన ఉన్నత స్థాయికి రాగలరు, మీరు ఏ కెరీర్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మ్యారేజ్ ఏ సందర్భంలో వివాహ వయసు వచ్చినటువంటి వారికి అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా అంతర్దశలను, దశాభుక్తుల్ని, జరుగుతున్న దశానాథుడు మీకు అనుకూలంగా ఉన్నాడా లేదా అంతర్నాథుడు సరిగా ఉన్నాడా, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవచ్చండి. అలాగే ఫైనాన్షియల్ గా మీకు ఎలాంటి అభివృద్ధి రాబోతుందన్న విషయాలు కూడాను మనము తెలుసుకోవచ్చు. అంటే ఆర్థిక పరిస్థితి బాగుంటేనే ఏదైనా సాధించగలము. ముఖ్యంగా హెల్త్ కూడా బాగా ఉండాలి. మీరు ఏ విధమైనటువంటి కేర్ తీసుకుంటే ఆ అన్హెల్త్ నుండి బయటపడడం వచ్చు అనేది కూడాను ఈ వ్యక్తిగత జాతకంలో తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలనుకుంటే మీరు అనుభవజ్ఞులైనటువంటి గురువుల్ని సందర్శించాలి. ఒకవేళ మీరు మా నుండి మీరు పొందాలనుకున్నా కూడా ఫోన్ కన్సల్టెన్సీ తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ కూడాను అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా విషయాలు కావాలంటే మా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము, ఆ వాట్సాప్ లోకి వచ్చి మీ యొక్క డీటెయిల్స్ పెట్టండి. దానికి తగినటువంటి ఫీజు వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు మమ్మల్ని డైరెక్ట్ గా కావచ్చు లేదా ఫోన్ అపాయింట్మెంట్ లో కూడా కలుసుకోవచ్చు. ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది, ఈ సంవత్సరమైనా బాగుండకపోతుందా, చక్కగా మనం రాణించగలమా, మన కెరీర్ బాగా అభివృద్ధి చేసుకోగలమా, అలాగే హెల్త్ ని బాగా చూసుకోగలమా, లేదా మన ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, మన ఇతర దేశాలకు వెళ్తామా, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు సెటిల్ అవ్వగలమా, తర్వాత విద్యార్థులుగా ఉన్నటువంటి గొప్పగా చదివి వీటిని పూర్తి చేసి మన ఉద్యోగం వైపుకి అడుగులు వేయగలమా, అలాగే వివాహ విషయంలో చక్కగా రాణించగలమా, వివాహం అయినా కానీ సరిగా లేనప్పుడు రెండో వివాహానికి దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నింటినీ కూడా మనం పరిశీలించవచ్చని ఖచ్చితంగా చెప్పగలనండి. అది కూడా వ్యక్తిగత జాతకంలో అలా అవన్నీ కూడా ఉంటాయి. మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. మీ గుణబ్రహ్మ సరస్వతి.